నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు అందరికైతే ఒక క్రేజీ వీడియో అయితే మీ ముందరకు వచ్చిన మన పాన్ ఇండియా నెంబర్ 1 బిగ్గెస్ట్ స్టార్లు అయిన మన ప్రభాస్ అన్న మన అల్లు అర్జున్ గురించి అయితే వాళ్ళ ఆస్తుల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. వాళ్ళ టోటల్ ఆస్తులు అయితే ఎన్ని ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి, క్రేజీగా ఉంటుంది. అయితే ప్రభాస్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ హీరోల్లో ఎవరు ఆస్తులు ఎక్కువ ఉన్నాయో తెలుసా? ఫస్ట్ మన ప్రభాస్ అన్న అయితే బాహుబలి సినిమాతో అయితే తన రేంజే మారిపోయింది. తను బాహుబలి సినిమాతో మొత్తం పాన్ ఇండియా స్థాయిలోనే నెంబర్ 1 హీరోగా అయితే నిలిచాడు మన ఇండియాలోనే. అయితే ప్రభాస్ అన్న బాహుబలి సినిమా తర్వాత అయితే తను చేసే సినిమాలకైతే 100 కోట్ల నుంచి అయితే 150 కోట్లు అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, నా ఒపీనియన్ పక్కన నేను చెప్తున్నది కాదు, అయితే నేను కొన్ని సోషల్ మీడియాలో కొన్ని సెర్చ్ చేసినాకైతే ఇట్లా తెలిసింది. అయితే ఇది నేను చెప్తున్నది కాదు, ఇది సోషల్ మీడియాలో ఉన్న అప్డేటే. ప్రభాస్ అన్న అయితే ఒక్క సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్లు అయితే తీసుకున్నట్టయితే అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ మన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అయితే గ్లోబల్ స్టార్గా పాన్ ఇండియా స్థాయి గ్లోబల్ స్టార్గా అయిన తనైతే దాదాపు పుష్ప 2కి అయితే 150 కోట్లు అయితే తీసుకున్నట్టయితే అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు సినిమాలకి ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలిసింది కదా. అయితే ఇప్పుడు వీళ్ళ ఇళ్ళ గురించి అయితే తెలుసుకుందాం మనం. ప్రభాస్ అన్న ఇల్లు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో జూబ్లీస్లో సుమారు 60 కోట్లు విలువ చేసే ఒక పెద్ద ఫామ్ హౌస్ లాంటి ఇల్లు అయితే ఉందన్నమాట. అయితే దాంట్లో జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ప్రభాస్ అన్నకైతే ముంబైలో ఇటాలియాలో కూడా ఆస్తులు ఉన్నట్టయితే కొన్ని వివరాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మన అల్లు అర్జున్ ఇల్లు అనమాట. అయితే తన ఇల్లు అయితే ఒక పెద్ద వైట్ హౌస్ అని చెప్పుకోవాలి. అయితే జూబ్లీస్లో తనైతే 100 కోట్ల రూపాయలతో ఎంతో ఇష్టపడైతే ఒక ఇల్లు అయితే కట్టుకున్నాడు. ఆ ఇల్లు పేరే బ్లిమ్స్ అనమాట. అయితే దాంట్లో అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, జిమ్ స్విమ్మింగ్ పూల్ అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. పెద్ద ఒక ప్యాలెస్లో ఒక ప్యాల్ హౌస్ లాంటిది అనుకోండి నా కొడుకుని. అయితే వీళ్ళిద్దరి ఇట్లు అయితే అల్లు అర్జున్దే పెద్ద ఇల్లు అని చెప్పుకోవాలి. అయితే అల్లు అర్జున్ అయితే 100 కోట్ల రూపాయలతో తన ఇల్లు అయితే ఉంది. ప్రభాస్ అన్నది అయితే 60 కోట్లతో అయితే తన ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు లగ్జరీ కార్ల చేత మాట్లాడుకుందాం. అయితే మన ప్రభాస్ అన్నకైతే కార్లు అంటే చాలా ఇష్టం అంట. అయితే నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభాస్ అన్న దగ్గర అయితే 8 కోట్లు విలువ చేసే రాయల్ రాయల్స్ కార్ అయితే ఒక కారు, 7 కోట్లు విలువ చేసే ఒక లంబర్ని కారు. ఆ కార్ల పేరు నాకు సక్క వస్తలేదు, నోరు తిరుగుతలేదు. అయితే ప్రభాస్ అన్న దగ్గర అయితే దాదాపు 10 కోట్ల నుంచి 7-8 కోట్ల దాకా అయితే కార్లు అయితే ఉన్నాయంట. దాదాపు 10 కార్లు అయితే ఉన్నాయంట. నెక్స్ట్ మన అల్లు అర్జున్ కార్లను చూసుకున్నట్టయితే తన దగ్గర కూడా చాలా ఖరీదైన కార్లు అయితే ఉన్నాయి. తన దగ్గర కూడా అయితే 10 కోట్ల నుంచి అయితే 5 కోట్ల దాకా విలువ చేసే కార్లు అయితే ఉన్నాయి. చూసినారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ కార్ల విలువనే కొన్ని కోట్లలో ఉంది. మనం ఒక బైక్ కొనడానికి 1 లక్ష రూపాయల బైక్ కొనడానికి తంటాలు పడతాం. అలాంటి వీళ్ళ కార్లే కొన్ని కోట్లు విలువ చేసే కార్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ సినిమాలు కాకుండా వీళ్ళ బిజినెస్ల గురించి మాట్లాడుకుందాం. అయితే వీళ్ళిద్దరు బిజినెస్లు చూసుకున్నట్టయితే మన అల్లు అర్జున్కి అయితే AAA అని చెప్పేసి ఒక మల్టీప్లెక్స్ అయితే థియేటర్ అయితే ఉందన్నమాట. అది చాలామంది తెలిసి ఉంటుంది. అయితే ఈ మల్టీప్లెక్స్ నుంచి అయితే కొన్ని కోట్ల ఆదాయం అయితే వస్తుందంట సంవత్సరానికి. అయితే ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కాకుండా తనకైతే అల్లు స్టూడియో అనే ఒక స్టూడియో ఉందంట. దీని నుంచి కూడా కొన్ని కోట్ల ఆదాయం అయితే వస్తున్నట్టయితే వివరాలు అయితే ఉన్నాయి. అల్లు అర్జున్కి మల్టీప్లెక్స్ థియేటర్ కాకుండా అల్లు స్టూడియో కాకుండా తినైతే కొన్ని బిజినెస్లలో కూడా పెట్టుబడులు అయితే పెట్టినట్టయితే కొన్ని వివరాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మన ప్రభాస్ అన్న బిజినెస్లు చూసుకున్నట్టయితే తనైతే పెద్దగా బిజినెస్లపై అయితే ఇంట్రెస్ట్ లేదు, తనకు మొత్తం సినిమాలపైన ఇంట్రెస్ట్. అయితే ప్రభాస్ అన్నకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం అంటగా, అది చాలా మందికి అయితే తెలుసు. అయితే ప్రభాస్ అన్న అయితే కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయంట, ఫుడ్ హోటల్స్. అయితే పెద్దగా అయితే బిజినెస్ లేదు, దానిలో అయితే పెద్దగా అయితే ఆదాయం లేదు. ప్రభాస్ అన్నకైతే మొత్తం సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్, సినిమాలు ఎక్కువ చేస్తాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు బిజినెస్ల గురించి తెలుసుకున్నాం, వీళ్ళ సినిమా ఆదాయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళ టోటల్ ఆస్తుల విలువ ఎంత ఉందో తెలుసుకుందాం లాస్ట్గా. అయితే ఫస్ట్ అల్లు అర్జున్ టోటల్ ఆస్తుల విలువ చూసుకున్నట్టయితే దాదాపు 600 కోట్ల నుంచి అయితే 700 కోట్ల దాకా అయితే ఉన్నట్టయితే కొన్ని వివరాలు ఉన్నాయి, కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు, కొన్ని సోషల్ మీడియాలో అయితే తెలుసుకొని నేను ఈ వీడియో చేసిన. నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ అన్న ఆస్తుల విలువ వచ్చేసి 500 కోట్ల నుంచి 600 కోట్ల దాకానే ఉన్నట్టయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళిద్దరు ఆస్తుల విలువ చూసుకున్నట్టయితే మన అల్లు అర్జున్కి ఆస్తుల విలువ ఎక్కువ ఉంది. ఎందుకంటే తను ఎక్కువ బిజినెస్లు ఉన్నాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఆ అల్లు అర్జున్ ఆస్తుల విలువ అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ మన ప్రభాస్ అన్న ఆస్తుల విలువ కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే తను సినిమాలు ఒకటే ఎక్కువ చేస్తాడు, తనకు పెద్దగా బిజినెస్ లేవు. అందుకే మన ప్రభాస్ అన్న ఆస్తుల విలువ అయితే తక్కువ ఉంది. సో ఇది గాయ్స్, ఈరోజు మన బిగ్గెస్ట్ హీరోలైన మన ప్రభాస్ అన్న అల్లు అర్జున్ ఆస్తుల విలువ వచ్చేసి అయితే ఇది నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే ఇది వాళ్ళ ఆస్తుల విలువ. అయితే వీళ్ళిద్దరిలో మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ హీరో ఆస్తుల గురించి వీడియో చేయాలో అది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ డార్లింగ్స్.